ఇదేంటమ్మా? ఈ కార్డుని నేను ఇల్లు కట్టాలనుకుంటున్నా. ఇల్లు కట్టాలంటే ఏం చేస్తానంటే దీన్ని సమంగా ఇట్లా మలుస్తాను. మడిచానా? ఈ మడిచినప్పుడు ఈ కార్డుని ఓపెన్ చేసి చూస్తే మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? కనిపిస్తుంది. ఈ గీత ఎలా ఉంది? మనకి రెండింటిని భాగాలుగా విడగొట్టింది కదా. 2 భాగాలు చేసింది. ఒక కార్డుని ఈ గీత 2 భాగాలు చేసింది. అంటే ఇదొక సగం, ఇదొక సగం. అట్లాగే నేను ఈ కార్డులో ఇదేంటిది? గీత, మధ్య గీత. ఇది ఒక కార్డు. అట్లాగే ఈ కార్డును కూడా నువ్వు మడు, నాన్న మధ్యకు మడు. రైట్. ఇట్లా ఇప్పుడు దీన్ని ఏమంటాం? దీన్ని మధ్య గీత అంటారు కదా. ఈ మధ్య గీత అనేది ఒక కార్డుని 2 భాగాలుగా చేస్తుంది. ఇది ఒక కార్డు. ఈ ఒక్క కార్డుని ఈ గీత ఏం చేసింది? 2 భాగాలుగా విడగొట్టింది. ఇది పెన్నులు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఎన్ని ఉన్నాయి? 12. నీ పక్కన ఉన్న వాళ్ళిద్దరికి పంచమ్మా పెన్నుల్ని. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఒక్కొక్కళ్ళకి ఎన్ని వచ్చినాయి లెక్క పెట్టు. టీచర్ బాగా తగ్గి 6 వచ్చాయి. జననీకి ఎన్ని వచ్చినాయి చూడు. జననీకి 6 వచ్చాయి టీచర్. అప్పుడు ఇద్దరికి ఎలా వచ్చినాయి? 12 సమానంగా. ఇద్దరికి ఎట్లా వచ్చినాయి? సమానం. సహస్ర ఇవేంటి? చిక్కీస్ టీచర్. చిక్కీలు. ఎన్ని ఉన్నాయి చిక్కీలు? 7 టీచర్. లెక్క పెట్టు. 7 టీచర్. 7 ఉన్నాయి. పంచు. ఎన్ని మిగిలినాయి? 1 టీచర్. ఇప్పుడు ఎంతమందికి పంచావు నువ్వు? ఇద్దరికి టీచర్. ఒక్కొక్కళ్ళకి ఎన్ని వచ్చినాయి? 3 టీచర్. 3 వచ్చినాయి. మరి ఒక్కటి మిగిలింది కదా, ఒక్కటి ఏం చేయాలి? ఇద్దరికి సమంగా రావాలంటే ఏం చేయాలి? సగం 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 ఇవ్వాలి.